ఆమేన్. అయితే వాక్యం అనే విత్తనము మంచి నేల మీద పడటము, అవునా? మంచి నేల మీద పడటము అంటే మన హృదయములో పడడం. మంచి నేల అనేది మన హృదయం. హల్లెలూయా. మరి యొక్క హృదయానికి ఎప్పుడైతే మనము నాటబడుతుందో ఆ విత్తనము ఆత్మ అభిషేకం అనేటువంటి విత్తనం. ఈ ఆత్మ అభిషేకం అనే ఉతకముతో తడిసి, అవునా, ఇక్కడ చీల్చబడినటువంటి నేలగా ఆ విత్తనము విశ్వాసమైనటువంటి తన వేరుతో ఈ లోకమంతా వ్యాపిస్తూ నీతి అనే మంచి ఫలాలు మరి ఫలించడానికి సిద్ధపడుతూ ఉంది ఆ దేవుని యొక్క విత్తనం. హల్లెలూయా. ఆ విత్తనం ఏ నేల మీద పడుతుందో వారు 100 రెట్లు ఫలిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున ప్రభు అంటాడండి, మన శరీరానికి రోగం వచ్చినా, బాధ వచ్చినా, బలహీనమైన వ్యాధి అయినా ఎక్కడికి వెళ్తామంటే డాక్టర్ని సంప్రదిస్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవునా? ఆ డాక్టరు పరిశోధించి పరిశీలన ఇస్తే ఆ వ్యాధిని కనుగొనలేకపోయిన సమయంలో ఏం చేస్తాడంట, అవునా? బ్లడ్ టెస్ట్ అని, రక్తం పరీక్ష, అవునా, ఇవన్నీ యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేపిస్తాడు. చేయించిన తర్వాత దేని మూల్యం దానికి చెల్లించిపిస్తాడు, అవునా కాదా? దేని మూల్యం దానికి చెల్లించిన తర్వాత లాస్ట్గా ఇంతంత పేపర్ రిపోర్ట్ ఇస్తే తీసుకెళ్ళి డాక్టర్ చూపిస్తే అది చూసి ఆ వ్యాధిని కనుక్కొని దానికి సరి అయిన ఒక మెడిసిన్ రాస్తాడు. ఆ మెడిసిన్ ద్వారా మన శరీరానికి బలం తెచ్చుకోవడం, ఆరోగ్యంగా సమకూర్చుకోవడం వలన ఆ మెడిసిన్ మనం కంటిన్యూ చేస్తాం. అయితే అలాగనే దేవుడి యొక్క శ్రమలు అనే దాని మీద దేవుడు నిన్ను దేవుని వాక్యానికి దగ్గరికి తీసుకురావడము, దేవుని చిత్తానికి నిన్ను హెచ్చించడము, కట్టడము, నిన్ను బలపరచడానికే ఈ శ్రమలు వస్తాయి. ఈ శ్రమలలో మనము కొంచెం తట్టుకొని ఓపికతో విశ్వాసంతో మనం గురి యొద్దకు చేరాలనేటువంటి సందేహము నీకు ఆలోచన కలిగి ఉంటే దేవుడు ఆ మార్గమును నిన్ను సురక్షితంగా నడిపిస్తాడంట. ఎందుకు తెలుసా? ఆ మార్గము యేసువారు, సత్యము ఆయనదే, జీవము ఆయన ఇచ్చిందే. ఈ మూడిటిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు గురి యొద్దకు నిన్ను చేర్స్తాడంట. అవునా? ఇవాళ దేవుని యొక్క సంకల్పం ఏంది? మన ఇష్టానుసారంగా నడుస్తున్నామా? దేవుని ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? ఈ జీవితానికి ఒక పరమార్థం అనేది కనపడాలి ఎదుటి వాళ్ళకి కానీ దేవునికైనా. నీ దగ్గర ఆయన కోరుకున్నది ఏంటంటే తెలుసా? ఆయన ఆత్మ ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, అవునా? ఈరోజు ప్రభు ఒక మాట అంటాడండి, ఏటి వరద నోటి దురద ఈ రెండు ఒకటే, అవునా? ఏటి వరద నోటి దురద ఎప్పుడు ఏమో ముంచుతాయో ఎవరికి తెలియదు. నీ నోటి మాట వలన చెడ్డవారిని ఏమైనా చెడుగా మాట్లాడుద్ది. ఆ ఏటి వరద వచ్చినప్పుడు ఎవరిని ముంచుతాదో తెలియదు, అవునా? అయితే ఈరోజు దేవుడు ఎందుకంటున్నాడంటే, ఏటికి వరద వచ్చినా నోటికి దురద వచ్చినా మిగిలేది బురదనే, ఇంకేం మిగిలేదు. అక్కడ మనం ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం, అక్కడ ఆ మాటల్లో ఏమి ఉండదు, కానీ ఆ జొల్లు మాటలు పలుకుతూ ఉంటాం. అది మానేయండి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చండి, ప్రభు యొక్క సంకల్పాన్ని, అవునా నేను చేసేది కరెక్టే కాదా, దేవుడి చిత్తానుసారంగా ఉన్నామా లేమా, ఇది దేవుడి యొక్క ఆలోచనలో మీరు ఉండాలి. హల్లెలూయా. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ నీకు బంధువులే, కష్టాలు వచ్చినప్పుడు అందరూ నీకు దూరస్తులే, ఎవరు నీ దగ్గరికి రారు. ఆ కష్టాలలోనే నిన్ను ఆదరించిన వారే నీకు నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. మరి కష్టంలో ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఆ శిలువ ప్రయాణములో వేదన పడుతూ బాధపడుతున్నటువంటి సమయంలో ఆయన ఇతరుల గురించి ఆలోచించాడు, అవునా? ప్రభువుని సిలువ చేసేటువంటి వేళ ఆయన ప్రార్థించి తండ్రికి ఏం చెప్పాడు తెలుసా? తండ్రి వీరేం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించు, అవునా? మరి ఇంకొక విధంగా ఆ యొక్క తల్లి ఏడుస్తున్నటువంటి వేళ ఆ సమయంలో అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆయన. అంటే ఆ ఏడుపులో ఆయన ఓదార్పిచ్చాడు. గమనించాలి. అంటే కష్టాల్లో నేనే ఉన్నాను, నన్నెవరు బలపరుస్తారని చూడాలి అక్కడ యేసుప్రభు వారు. కానీ ఆయన ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాళ్ళకు బలం ఇచ్చాడు, వాళ్ళకు ధైర్యాన్ని తెచ్చాడు. అలాగా మనము ఈ రోజున ఒకరి పట్ల ఒకరము బలము కావాలి, ధైర్యం కావాలి, ఆదరణ కావాలి.
ఈరోజు యేసు ప్రభు వారు అంటున్నాడండి, మరి నీవు చేయవలసింది చేస్తే దేవుడు చేయవలసింది ఆయన చేస్తాడు. అవునా? నీవు చేయవలసింది చెయ్యి. ప్రయత్నమా, దేవుని యొక్క చిత్తమా, నీ ఇష్టమా అనేది కాకుండా దేవుని ఇష్టం అనేటువంటిగా దావీదు వలె మనము చేస్తే మన ఇష్టాన్ని నెరవేరుస్తాడంట. ఆమేన్. ఎందుకంటే నీ శరీరక అవసరతలు ఏవైతే ఉన్నాయో ఆయన ఏం చేస్తాడంట, నీ భారం అంతా ఆయన మీద మోపితే ఆయన నీకు విశ్రాంతినిస్తాడంట. ఈరోజు ప్రభు అంటున్నాడండి, నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి. ఏంటిదో తెలుసా? ప్రార్థన చెయ్యి. నీ చేయవలసింది ప్రార్థన. హల్లెలూయా. మోషేని జ్ఞాపకం చేద్దాము ఈ సమయంలో. మోషే ఇజ్రాయేల్ వారిని ఐగుప్తు నుంచి తీసుకొని వెళ్తున్నటువంటి సమయంలో ఎర్ర సముద్రం ఎదురొచ్చేసింది. వెనక శత్రువులు వెంటాడుతున్నారు, ముందు సముద్రం వచ్చేసింది. ఎక్కడ పోవాలా ఎటు తోచని పరిస్థితుల్లో మోషే ఏమైనా ప్రయత్నం చేశాడా, ఏమైనా ఆయుధం వాడాడా, శత్రువుని ఎదిరించాడా, యుద్ధం చేశాడంట? ఏది లేదు అక్కడ. మరి మోషే కేవలం చేయవలసింది ప్రార్థనను మించిన ఆయుధం ఇంకొకటి లేదు ఈ ప్రపంచంలో. ప్రార్థన నువ్వు చేసే ప్రయత్నం ప్రార్థన. ఈ ప్రార్థన ఎప్పుడైతే నువ్వు వాడుతావో ఆ ప్రార్థన అంట రెండంచెల ఖడ్గము కంటే బలమైనదంట. హల్లెలూయా. ఆ ప్రార్థన నీ నోటిలో ఉంటే దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటుందో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మనం థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ప్రభు యొక్క సంకల్పం నెరవేర్చడానికి ఆయన ఒక మాట అంటాడండి, ఈ ఆదివారం మీరు విన్న ప్రసంగాన్ని మరి నేర్చుకున్న సత్యము వచ్చే వారం వరకు మీ పెదవుల మీద ఉంటే ఏ సమస్య అయినా మిమ్మల్ని లొంగ తీసుకోదు. మీరు ప్రతిదాన్ని లొంగ తీసుకుంటారు. ప్రతి ఒక్కటి మీకు లోబడుతుంది. మీరు ఏరే విషయంలో లోబడవలసిన అవసరం లేదు. కానీ విన్న ప్రసంగం నీ పెదవుల మీద స్తుతి యాగముగా దేవునికి చెల్లిస్తూ ప్రతి క్షణములో దేవుని నామాన్ని ప్రకటించే వారిగా నువ్వు ఉండాలి. నువ్వు ఉండేలా నేర్చుకోవాలి. దేవుని యొక్క చిత్తం నీ పట్ల పనిచేస్తుంది. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు ఒక మాట రాశాడు. 119వ కీర్తనలో 50వ వాక్యంలో ఏమని రాశాడంటే, చదవాలి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. దావీదు కీర్తనకారుడు ఇక్కడ ఏం రాసిందంటే స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. ఆమేన్. మరి దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడండి, ఒక ప్రామిస్ చేశాడు 31st నైట్ 22లో. అవునా? 2022లో ఆయన మాట్లాడి మనకు ఒక వాగ్దానం చేశాడు. అదే మనకి ఈ సంవత్సరం అంతా ఆదరణ కలిగించేది, మనకు ఆరోగ్యాన్ని కలిగించేది, మనల్ని హెచ్చించేది, మనల్ని బలపరిచేది. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇది నెమ్మది కలిగిస్తుంది. అంటే కొంతమందికి బాధలు ఉంటాయి కానీ ఆదరణ ఉండదు. ఇక్కడ దేవుడు ఒక మాట ఏమన్నాడంటే, కొందరికి బాధలు ఉండవు, ఆదరణ ఉంటుంది. మరి కొందరికి ఆదరణ ఉండదు కానీ బాధలు ఉంటాయి. హల్లెలూయా. మరి విశ్వాసులకైతే మొత్తం మీద ఈ రెండు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఆదరణ ఉంటాయి. ఈ రెండిటిలో విశ్వాసాలకు ఆదరణ దేవుని వాగ్దానములే. ఆమేన్. మరి ఏ కష్టములోనైనా పూర్తిగా తుడిచిపెట్టేయలేని సజీవమైనటువంటి ఆశాభావాన్ని ఇవి ఇస్తాయి. ఆదరణ, ఈ కష్టము, ఈ రెండు మనిషికి దేవుని యొక్క చిత్తంలో ఇవి కలిగిస్తాయి. అవునా? కొందరికైతే ఆదరణ ఉంటుంది, కష్టాలు ఉండవు. కష్టాలు ఉన్ననికి ఆదరణ ఉండదు. ఈ రెండు విశ్వాసాలకు ఉంటాయి. అవునా? కష్టం ఉంటుంది, ఆదరణ ఉంటుంది. నీ ఆదరణ అనేటిది దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని మనము కొత్త మోపు దేవునికి ప్రార్థించేటువంటి సమయం దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈయన ఏం చెప్పాడు కీర్తనకారుడు అంటే చాలా గుర్తుపెట్టుకునే విషయం ఈరోజు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో నాకు నెమ్మది కలిగించుచున్నది. ఓకే. అయితే ఈ సమయంలో విశ్వాసమైన మనము కష్టాలను, దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆత్మ ద్వారా శక్తివంతం చేయబడిన ఆయన వాక్యము మనకు ఆదరణను, నిరీక్షణను,
బలాన్ని కలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యము సజీవమైనది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము సజీవమైనది. అందుకనే హెబ్రీ గ్రంథం 4:12 ఒక మాట ఉంటుంది, చదవండి. హెబ్రీలు 4:12 ఒక మాట ఏమని రాశాడు అంటే చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యం ఏం నేర్పుతుంది మనకి ఈరోజు అంటే, దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుసు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుందంట. నీ ఆలోచన ఏంది? ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి అయ్యా ప్రభువా అని ప్రార్థించి నీవు వాటి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెడు ఆలోచన నీలోని వస్తే నువ్వు ఎందుకు ఆశీర్వదించబడతలేవు, ఎందుకు ఈ వ్యాధి పోతలేదు, ఎందుకు నేను ఇంకా దీవించబడతలేదు అంటే నీ మనసు ఎరిగిన వాడు యేసువారు. హల్లెలూయా. నీ మనసు ఎరిగి ఉన్నాడు గనుక నిన్ను ఆశీర్వదించగా ఉన్నాడు. నిన్ను దీవిస్తలేడు అంటే నీ మనసు యొక్క తలంపు ఆయనకు తెలుసట. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నీ అంతరంగంలోనికి వెళ్తాడంటే దూర్చుకొని వెళ్తాడంట. అవునా? ఇక్కడ ఏమని రాయబడ్డదంటే చూడండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించుమంటుకు దూరుసు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధిస్తుందంట. నిన్ను ఆశీర్వదించాలంటే నీ తలంపు ఎవరి మీద ఉంది, నీ ఆలోచన ఎవరి మీద ఉంది? దేవుడి మీదనేనా? దేవుడి చిత్తానుసారంగా నీవు ఆలోచన ఉందా? ఇక్కడ ఏమన్నాడు కీర్తనకారుడు అంటే, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తూ నాకు ఆధారం ఇంకొకటి లేదు అని ఎప్పుడైతే కీర్తనకారుడు దేవుని మీద ఆలోచన కలిగి ఉన్నాడో అప్పుడు మరి కీర్తనకారుడు చేసినటువంటి ప్రార్థనకు దేవుని యొక్క సన్నిధి నుండి జవాబు దొరుకుతుంది. హల్లెలూయా. మరి దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలి. ఇప్పుడు ఈ ఆత్మకు తెలుసు నీ మనసు ఏంది, నువ్వు ఇచ్చేవాడివా, ఇవ్వని వాడివా, బలహీనుడవా, బలవంతుడవా, అవునా, సమాధానం కలిగిన వ్యక్తి, నీ మంచి మనసు కలిగిన వాడవా లేదా? ఆత్మకు తెలుసు కనుక ఆత్మ నీ పట్ల ఆలస్యం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, మనకు ఆధారం ఇస్తుంది, నెమ్మదినిస్తుంది, సమాధానం ఇస్తుంది. ఆ వాక్యమే నేను నడిపిస్తున్నది. హల్లెలూయా. అయితే ఈరోజు దానిలోనూ దేవునిలోనూ నిలిచి ఉన్న మనలను ఉజ్జీవింపచేసి పూర్వస్థితికి గమనించండి తీసుకొని వచ్చే శక్తి కానీ దానికి ఉన్నది. దేనికంటే దేవుని యొక్క వాక్యానికి ఉంది. అందుకని ఇక్కడ ఆయన ఒక మాట రాశాడు యోగోను గ్రంథంలో 14వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోగోను 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి. నీ హృదయం యొక్క తలంపులు దేవునికి తెలుసు గనుక మీ హృదయాన్ని కలవరపడనీయకండి. హల్లెలూయా. ఏం చెప్పాడు దేవుడు? నా శాంతిని మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టు నేను ఇవ్వట్లేదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను గనుక మీ హృదయములను కలవరపడనీయకండి అనే దేవుడు ఇక్కడ మాట్లాడిన విధానం మనం గమనిస్తున్నాం. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని వైపు తిరిగి ఆయన ఆత్మ నీ హృదయానికి సమాధానం కలిగించడం కొరకు ఎదురు చూడాలని దేవుడు ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎక్కడ చూడాలంట? దేవుని యొక్క వైపు తిరిగి ఆయన వాక్యము వైపు మనము ఆశ పెట్టుకొని ప్రార్థించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోనికి మనం ఆయన వైపు ఎదురు చూడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మీరు గమనించండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుందండి. 4వ అధ్యాయం 6-9 వారికి. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం ఏం నేర్పుతుంది మనకి? ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము, అయ్యగారు ఇగో ఈ కష్టాలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి అని చెప్పుకుంటాం, అవునా? దాని గురించి ప్రార్థన చేస్తాం. దేవుడు ఆ విన్నపము ద్వారా, ఆ చేసిన ప్రార్థన ద్వారా ఆ కష్టాల నుంచి వీళ్ళు బయటకు వస్తారు.
హల్లెలూయా. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది అంటే, దేనిని గురించి మీరు చింతపడకండి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మీ కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి చెప్పండి అంటున్నాడు. అవునా? కృతజ్ఞతతో దేవుని యొక్క చిత్తానుసారంగా ఉండి మీ ఆలోచనలన్నీ దేవునికి తెలియచేయండి. అప్పుడు ఏం చేస్తాడో చూడండి, 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమేన్. ఏమన్నాడంటే, సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. అంటే నీ మనసు యొక్క ఆలోచన ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన నీ అంతరంగములు శోధించేవాడు, అందరిలో ఉన్నవాడు, అందరిలో వ్యాపించుకొని ఉన్న దేవుడు ఆత్మ గనక ఇక్కడ ఆయన అంటున్నాడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు అవునా వచ్చునట్లుగా మీరు ఏం చేయాలంట? మెట్టుకు సహోదరులారా, 8వ వాక్యంలో చదవండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే, మీకు ఇంకా ఏదైనా ఏ యోగ్యతైనా మెప్పైనా ఉన్నదా ఎడలా అంటే అది దేవుడు ఒకటి అంటున్నాడు, ఏది సత్యమైందో, ఏది మంచిదో, ఏది చెడ్డదో అది గమనించండి, ఏది రమ్యమైనదో, ఏది మాన్యమైనదో అది చూసుకోండి, ఏవి దేవుని యొక్క చిత్తంలో అపవిత్రమైన ఏవో, పవిత్రమైన ఏదో, అవునా, ఖ్యాతి గలది ఏదో వాటి మీద మీరు ధాన్యించుకోండి. దేవుని యొక్క చిత్తాన్ని పట్టండి. దేవుని యొక్క నామంలో ఉన్నారంటే ఆయన నామము అన్ని నామముల కన్నా పైనున్న నామం. ఆ నామాన్ని మీరు కీర్తిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు అంటే ఆయన ఏది మీకు కొదవ చేయడు, సమృద్ధిగా ఉండాలని ఆశపడతాడు. ఆయన దేవునికి కావలసింది ఎందుకో తెలుసా? నిన్ను సృష్టించాడు ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించాలని. ఆమేన్. మొదట ఆదాముని చేశాడు, తర్వాత ఆదాము ఒంటరి ఉండుట నరునికి దేవుడు నచ్చలేదు, నరుడు ఒంటరిగా ఉండడం దేవునికి నచ్చలేదు కనుక సాటి అయిన సహాయం కొరకి అవ్వను సృష్టించాడు దేవుడు. అవ్వను సృష్టించిన తర్వాత వీళ్ళు ఇద్దరిని ఒక చోట చేర్చాడు. ఒక చోట చేర్చిన తర్వాత దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడు. ఆమేన్. అంటే వీళ్ళిద్దరు ఎందుకు చేయబడ్డారు? ఆశీర్వదించబడనికే, ఆశీర్వదించబడేటట్టుగా దేవుడు వాళ్ళిద్దరిని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఏకం చేశాడు, వాళ్ళను ఒక చోట ఇద్దరిని పిలిచి ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు కూడా నిన్ను ఈ స్థలానికి ఈరోజు నడిపించి కూడా నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నిన్ను మహిమపరచాలనుకుంటున్నాడు, దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలని నీ పట్ల అనుకుంటున్నాడు. హల్లెలూయా. మరి నీ ఆలోచన ఏమై ఉంది ఈ రోజున? నీ తలంపులు ఏమై ఉన్నాయి ఈ రోజున? ప్రభు సెలవిస్తున్న వాగ్దానము ఆయన నెరవేర్చడానికి సామర్థ్యుడు. కానీ నీ ఆలోచన ఏంటి? నీ తలంపులు ఏంటి? దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. చదువు 9వ వాక్యం. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏమి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటినే చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి పౌలు మాట్లాడిన మాట ఏంటంటే, మీరు నా వలన ఏం నేర్చుకున్నారు? ఆమేన్. మరి నీవే దేవుని చిత్తానుసారంగా లేకుంటే దేవుడు ఏం చేస్తాడు నీ పట్ల? విర్రవీగుడు బనేయాల. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నేను వస్తా వాళ్ళను కనుగొంటాను, వాళ్ళ శక్తి ఏందో తెలుసుకుంటానన్నాడు. అవునా? మరి నీ శక్తి ఎంత ఉంది దేవుల్లో? నీ వాక్యం నాకు ఆదరణ, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది అని కీర్తనకారుడు ఎందుకు చెప్పుకున్నాడు? దేవునికి ఉన్న బలం ఏంటి అంటే 2 అంచెల ఖడ్గము కంటే వాక్యానికి శక్తి ఎక్కువ. ఆమేన్. ఆ వాక్యమే యేసుక్రీస్తు వారు. ఈ రోజున ఆయన అన్నాడు ఒక మాట గమనించండి. హల్లెలూయా. 119వ కీర్తనలో 57వ వాక్యంలో ఒక మాట ఉంటుందండి. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. హల్లెలూయా. ఏమన్నాడంటే, యెహోవా నీవే నా భాగం. అవునా?
నీవే నా భాగము, నీ వాక్యములు అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ఈరోజు నీ ఆలోచన ఏంది? నీ చిత్తం ఏంది? దేవుని చిత్తం ఏంటి? ఇక్కడ చెప్తున్నాడు, నీవే నా భాగమని నీ వాక్యములు అనుసరించి నడుచుకుందునని నేను ఈరోజు నిశ్చయించుకొని ఉన్నాను అని ఇక్కడ చెప్పినటువంటి మాటలో గమనించాలి. యెహోవా, అవునా, ఈరోజు మనకు మన భాగం ఆయన్నే. ఎవరు నీకు స్వాస్థ్యం ఇవ్వకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారి ద్వారా నీకు స్వాస్థ్యం దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. అది ఎవరి మూలంగా? యేసుక్రీస్తు వారి మూలంగా, అవునా, సంఘం మూలంగా. సమాజము నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఉన్నావు గనుక నిన్ను దేవుడి సమాజం నుంచి వెళ్ళి ఏర్పరచుకొని దేవుని యొక్క సన్నిధికి నిన్ను, అవునా, ఆయన సవాసనులకి నిన్ను నడిపిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, నమ్మకంగానే ఈరోజు 2 నిమిషాలు ప్రార్థించుకోండి. ప్రేమ అనేది మనలోనికి రావాలంటే తొందరగా రాదు. సమస్యలు సౌల్లాగా దురాత్మలు ఎన్నో విధంగా అడ్డగిస్తూ ఉంటాయి. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ రైట్ నౌ ఎవ్రీ సమస్యను తండ్రి ఈరోజు మేము బంధిస్తున్నాం. సౌలు తరిమిన కొద్దీ దావీదు ఉరికాడయ్యా. సౌలు తరిమిన కొద్దీ దావీదు పరిగెట్టాడు ప్రభువా. కొండ గుహాలలో, అడవులలో నివాసం చేశాడు ప్రభువా. ఈ రోజున మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు మేము తండ్రి తెలియక బాధపడ్డాం. ఈ ప్రేమలో ఇంత ఆశీర్వాదం ఉందని ఈరోజు మాకు తెలిసిందయ్యా. ఈ ప్రేమ ప్రభువా పరిపూర్ణమైన భయాన్ని వెలగొడుతుందని సెలవిచ్చి ఉన్నావు. లార్డ్ జీసస్, ఈరోజు మాలో ఉన్న ప్రతి అటంకమైన బాధ అయినా ఇబ్బంది అయినా యేసు నామంలో వేర్లతో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈగో ప్రభువా ఈ రోజున బిడ్డలందరినీ హస్తాలకు అప్పగిస్తున్నాను. లార్డ్ జీసస్, ఇదిగో తండ్రి యేసు రక్తంలో మేము ప్రవచిస్తున్నాం, యేసు నామంలో విడుదల పలుకుతున్నామయ్యా. నా నామమున నువ్వు ఏది అడిగితే అది ఇస్తానని సెలవిచ్చున్నావు. లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. ఇదిగో ఇప్పుడే తండ్రి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిని తాకమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో బిడ్డలు అభిషేకిస్తున్నాను. లార్డ్ జీసస్, ఇదిగో ప్రతి కష్టాన్ని దూరపరచండి, ప్రతి వేదనను దూరపరచండి, ప్రతి అవమానాన్ని గద్దించండి ప్రభువా. ఇదిగో దేవా, నీవు మా దేవుడమని బిడ్డలు ఆశించుతున్నారు, విశ్వాసిస్తున్నారయ్యా. నీ యందు వాళ్ళు ప్రేమ కలిగి ఉండి ఉన్నారు. ఈ రోజు నుంచి ఆ ప్రేమను తండ్రి గొప్ప చేయండి, విస్తారంగా ఫలించే ప్రేమగా అయ్యా. ఇతరులకు కీడు చేయకుండా మేలు అనుగ్రహించేటువంటి కృతజ్ఞత వచనము పలికే విధంగా ప్రతి ఒక్కరిని అభిషేకిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తున్నాను. ఎలీషా, ఏలియాను ఎన్నో అభిషేకంతో ఎంతో గొప్ప కార్యాలు చేసినావు. ఈ రోజున ప్రభువా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని అంచెలంచెలుగా దీవించండి, ఆశీర్వదించండి. లేమి, అప్పుల్లో, బాధల్లో కృంగిపోయే వారిని లేవనెత్తే దేవుడవయ్యా. విరిగి నలిగిన హృదయము బలపరిచేవాడవు నీవు. కృపగలిగిన మహోన్నతుడా, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేయదేవా. ఈ రోజున మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబము నీ నామంలో 100 రెట్లలో అయా సఫలలై 60 అంతలు 30 అంతలు 100 అంతలుగా ఫలించే కుటుంబాలుగా నీ కృప కింద ఉన్నాము అని అనే ప్రతి కుటుంబము అది వర్ధిల్లి ప్రేమలో సౌఖ్యముగా అన్ని విషయాలలో అయా ఫలించే కుటుంబాలుగా దీవించుమని తండ్రి ఈ రోజున మేము ప్రార్థించగా ప్రతి ఒక్కరికి మీరు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం. మా ప్రార్థన మీరు విన్నారని విశ్వాసిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా, నీ సంకల్పం అంతయు నెరవేర్చండి, ప్రతి కుటుంబంలో బలపరచండి. ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు, వ్యాధి, బలహీనత దూరపరచండి. నీ కృప కాదలను విడుదల చేసి ప్రతి ఒక్కరిని రక్షించడానికి నువ్వు శక్తి కలిగిన దేవుడవు. పరిశుద్ధాత్మక అభిషేకం అయ్యా ప్రతి కుటుంబం మీద, ప్రతి బిడ్డ మీద నిలిచి ఉండే భాగ్యమును ప్రసాదించండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చీకటి శక్తుల ద్వారా బాధింపబడుచున్నారా? అనారోగ్యం చేత బలహీనులయ్యారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మానసికంగా కృంగిపోయారా? అయితే మీ సమస్త సమస్యలకు యేసుక్రీస్తు నామంలో విడుదల, విడుదల, విడుదల. అద్భుత స్వస్థత వరం, ప్రవచన వరం, దెయ్యపు శక్తులపై అధికారం కలిగి దేవుని చేత అభిషేకింపబడి బహుబలంగా వాడబడుచున్న దైవజనులు బ్రదర్ మార్క్ గారు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించి అభిషేకించగలరు.
రండి, పాల్గొనండి. దేవుడు అనుగ్రహించే విడుదల, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. జీసస్ క్రైస్ట్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, PRTU భవన్, సిద్దిపేట్. మీ ప్రార్థన కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8096486529. సమయం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. రండి, పాల్గొనండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి.